या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపాలను అవి రాదు కూడా నాకు. ఓకేనండి. ధనురాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనురాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మనం వెనక నుంచి ప్రారంభం చేయాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే ఈ ధనురాశిలోనే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఒకే ఒక్క రోజు బుధుడు జరుగుతోంది. అది నెల ఆఖరి రోజు అయినటువంటి 31వ తారీఖు. మరి ముందు రోజులన్నీ ఎక్కడికి పోయి అన్నట్టయితే ఈ ధనురాశికి వెనకనున్నటువంటి వృశ్చికంలో ఒక 24 రోజులు, దానికి వెనక్కి అంటే 12వ స్థానం కాకుండా 11వ స్థానంలో ఉన్నటువంటి అక్కడ ఒక 6 రోజులు బుధుని యొక్క సంచారం జరుగుతుంది. ఈ చేత ఇప్పుడు మనం వెనక నుంచి ప్రారంభం చేయవలసి వస్తుంది. అర్థమవుతుంది కదండి మీకు. ఇక్కడ తులారాశిలో అంటే 11వ స్థానం అవుతుంది మీకు. ఇక్కడ ధనురాశికి 11వ స్థానం ఏంటంటే తులారాశిలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 11వ స్థానంలో సంచారం చేసేటటువంటి 6 రోజుల్లో లాభస్థానం కాబట్టి ధనానికి లోటు ఉండదు. ఏ పని మొదలైనా పూర్తి చేయగలుగుతారు. ఆ పనిలో కూడా మీ యొక్క నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు 6 రోజులు ఇస్తూ ఉన్నారు. అలాగే 6 రోజుల తర్వాత అంటే లాభస్థానంలో 6 రోజుల తర్వాత వ్యయ స్థానంలో 24 రోజులు. వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయము, ఖర్చు, మనోవిచారము ఇట్లాంటివి ఉంటాయి. కానీ అక్కడ శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే బుధుడు 12వ స్థానంలో ఇవ్వజాలడు. ఈ విధమైనటువంటి ఫలితాలు 12వ స్థానంలో. అలాగే జన్మంలో ఒక రోజు సంచారం చేస్తూ ఉన్నారు, 31వ రోజు. అది డిసెంబర్ 31వ రోజు, గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కరోజు మాత్రం జన్మంలో సంచారం చేస్తున్నారు. ఆ ఒక్కరోజైనా మనకు సహాయ సహకారాలు అందిస్తారా, మంచి ఫలితాలు ఇస్తారా అన్నట్టయితే అక్కడ కూడా లేదు. అంటే అక్కడ కూడా మంచి ఆలోచనలు రావు, మంచి ప్రవర్తన ఉండదు. ఈ విధమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. అంటే 3 రాశులలో మొదట 11వ స్థానం అయినటువంటి 6 రోజులు మాత్రమే మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. 6 రోజులు మాత్రమే మీకు ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయ, జన్మ 2 స్థానాల్లో, వ్యయ స్థానంలో 16 రోజులు, జన్మల్లో 15 రోజులు. ఈ 2 స్థానాల్లోనూ కూడా సూర్య భగవానుడు మీకు సత్ఫలితాలను అయితే ఇవ్వటం లేదు. ఆరోగ్య విషయంలో కొంచెం భంగాలు ఉండటము, అలాగే శత్రుభయము, మనోవిచారము ఇట్లాంటివన్నీ వ్యయ స్థానంలో ఇస్తే, జన్మంలో ఉన్నప్పుడు కొంచెం తీవ్ర స్వభావం ఉంటుంది. అక్కడ కూడా మన ఆలోచన కొంచెం తీవ్రంగా ఉంటుంది, ప్రవర్తన తీవ్రంగా ఉంటుంది. తద్వారా తీవ్రత ఎప్పుడైతే పెరిగిందో అక్కడ అనర్థానికి దారి తీస్తుందే కానీ మంచికి దారి తీయదు. ఈ చేత మొత్తం మీద బుధుడైనా 6 రోజులు యోగిస్తున్నాడు. కానీ సూర్య భగవానుడు అయితే నెలకి నెల మనకి పూర్తి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా వృశ్చిక ధనుసులోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వృశ్చికంలో అంటే వ్యయ స్థానంలో 7 రోజులు, అలాగే మిగతా 24 రోజులు జన్మంలో. అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ సూర్య భగవానుడు ఎలా అయితే ఈ 2 రాశుల్లో దుష్ప్రభావాలు చూపిస్తున్నాడు, అవే దుష్ప్రభావాలు ఇక్కడ కుజుడు కూడా ఇస్తున్నాడు. అంటే ఇంతవరకు మనం చెప్పుకోవాలంటే రవి పూర్తిగా అశుభ ఫలితాలు, కుజుడు పూర్తిగా అశుభ ఫలితాలు. ఇక బుధుడు మనం చెప్పుకున్నాం కదండి, 6 రోజులు తీసేస్తే 25 రోజులు మనకు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 2 రాశుల్లోనే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇది వృశ్చిక ధనుసుల్లో. ఇక్కడ శుక్రుని యొక్క సంచారం వ్యయ స్థానం అయినటువంటి ఈ వృశ్చికంలో 20 రోజులు,
అలాగే జన్మంలో 11 రోజులు సంచారం చేస్తున్నాడు. ఈ 4 గ్రహాలలో మీకు పూర్తిగా సహకరించేటటువంటిది 2 రాశుల్లోనూ కూడా ఒక్క శుక్రుడే. అయినా వ్యయ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఒక్క శుక్ర గ్రహమే. కాబట్టి అక్కడ మీకు ధన లాభాలు చూపిస్తాడు, శత్రుభయం లేకుండా చూస్తాడు, మీకు మోక్షానికి ప్రసాదించేటువంటి అవకాశం ఉన్నది. అలాగే భార్యతో చాలా సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే చాలా ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ 12వ స్థానంలో ఉన్నటువంటి 20 రోజులు ఈ విధమైన ఫలితాలు ఇస్తే, జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచన, మనసు ఉల్లాసం, ఈ విధమైనటువంటి అన్ని రకాలుగా, ఎందుకంటే అన్ని భావాలని కూడా సూచించేటటువంటిది 12 రాశుల యొక్క ప్రభావాన్ని సూచించేటటువంటిది జన్మరాశి ఒకటే. కాబట్టి జన్మ అది ఒకటో స్థానం కాబట్టి అన్నిటినీ ప్రభావితం చేస్తుంది అది. కాబట్టి మీకు సూర్య భగవానుడు పూర్తి అనుకూలుడు. కాబట్టి ఆయన మాత్రం ధనానికి లోటు లేకుండా, వీళ్ళు ముగ్గురు రకరకాల ప్రభావాలు చూపించిన శుక్రుడు మాత్రం మీకు పూర్తిగా 100కి 100 పాళ్ళు నెల రోజు 31 రోజులు కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక తీసుకున్నట్టయితే రాహు కూడా చాలా చక్కటి ఫలితాలు 3వ స్థానంలో ఉన్నారు. అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో మీరు ఎక్కడ ఏమి చేసినా కూడా కొన్ని చోట్ల తెలియనటువంటి వారు కూడా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మనస వాచ కర్మ మీకు సహాయ సహకారాలు, ఆ మనసు అంటే ఆర్థికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఏ రకంగా అయినా సరే మీకు అందరూ సహాయ సహకారాలు అందించడం ద్వారా మీ మనోధైర్యాన్ని పెంపొందించుకొని మరింత మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, అందరూ నాకు ఉన్నారు, ఇంతమంది సపోర్ట్ ఉన్నారు అనే భావనే మీలో మీకున్నటువంటి శక్తిని రెట్టింపు చేస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ రాహుగ్రహం వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే ఈ ధనురాశి వారికి మొన్నటి వరకు ఆయన వక్రించి ఉన్న కారణంగా అర్ధాశ్రమ శని నుంచి మీరు తప్పించుకోగలిగారు. కానీ ఇప్పుడు ఈ డిసెంబర్ నెల అంతా కూడా అక్టోబర్ 28 నుంచే మారారు, ఆయన మేనంలోకి వచ్చేసారు. అర్ధాష్టమ శని ప్రభావం చూపిస్తున్నది మీకు. ఇక్కడ ఇంచుమించుగా 2.5 సంవత్సరాల పాటు ఉండాలి. కొంతకాలం గడిచింది. మిగతా రిమైనింగ్ అంతా కూడా అక్కడే మీనరాశిలోనే ఉంటారు. వీరంతా అర్ధాష్టమ శని ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇకపోతే 7వ స్థానంలో గురువు యొక్క సంచారము అతిచారం నుంచి విడిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు. కర్కాటకంలో అతిచారం వల్ల కర్కాటకంలో ప్రవేశించారు. అక్కడ 6 రోజుల పాటు ఉన్నారు. అక్కడ అది 8వ స్థానం అవుతుంది. ఆ 8 రోజులు అంటే మొదటి 6 రోజులే ఈ నెల రోజుల్లో. ఈ 6వ తారీఖు వరకు మాత్రము మీకు గురువు గారు 6వ తారీఖు వరకు ఉంటారు. కాబట్టి 6వ తారీఖు వరకు అష్టమ స్థాన ఫలితాన్ని ఇస్తుంటారు. కొన్ని దుర్వార్తలు వినటం, కలహాలు, పరాభవాలు, అవమానాలు. ఆ తదుపరి ఆయన 7వ స్థానంలోకి వచ్చారు కాబట్టి 7వ స్థానంలో ఆయన చాలా మంచి ప్రభావాన్ని ఇస్తారు వీరికి. అలాగే భార్యాభర్తల మధ్యన అంటే అవివాహితులైనట్టయితే వారికి వివాహం కుదరటం కానీ జరగటం కానీ ఇత్యాదివన్నీ ఈయన సంచారం చేసేటువంటి కాలంలో ఉంటుంది. తదుపరి వివాహం అయి ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్యన ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. తద్వారా ఆ చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉన్నదో అది వ్యవసాయం కావచ్చు, దేని మీద పెట్టుబడి సగాలు పెట్టుకుని కూడా చేసుకుంటూ ఉంటారు. అనేక రకాల వాటిలో ఉన్నాయి. ఇద్దరు కలిసి ఒక లారీ కొనుక్కున్నారు, లేకపోతే కొంతమంది ఏదో ఫ్యాక్టరీ పెట్టారు 10 మంది కలిసి, అట్లా ఉంటుంది. అట్లా చేసినప్పుడు వారి మధ్యన ఏకాభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా వారి మధ్య మరింత వాళ్ళిద్దరు స్నేహబంధం మరింత గట్టిపడేటటువంటి విధానం కూడా ఉంటుంది ఈ గురువు 7వ స్థానంలో ఉండటం వలన. ఇకపోతే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం. ఇది భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలడు. అలాగే తండ్రి గారి విషయంలో, ఆరోగ్య విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దానాలు ధర్మాలు చేద్దామన్నా కూడా మీరు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, మనసులో ఉన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఏదో అడ్డంకులు ఆటంకులు కలుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఈ విధంగా మొత్తంగా మనకి ఈ విధమైన ఫలితాలు మనం ధనురాశి వారికి చెప్పుకోవాలి. అయితే వీరికి పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏవయ్యా అన్నట్టయితే రాహుగ్రహం పూర్తిగా అనుకూలంగా ఉన్నది, 100కి పూర్తి శుభప్రదంగా ఉన్నారు. శుక్రుడు శుభప్రదంగా ఉన్నారు. గురువు అయితే ఒక 25 రోజులు 7వ స్థానంలో ఉండి ఆయన ఇస్తున్నారు. ఈ విధంగా 2 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం
పాక్షికంగా అంటే ఎక్కువ రోజులు ఇంచుమించుగా మనం నెలగా వేసుకోవచ్చు. 3 గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నట్టుగా మనం భావించుకోవచ్చు. ఇంచేత పర్వాలేదు ధనురాశి వారికి. కానీ వీరికి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటిది అటు శని గ్రహం ఒకటి, కేతు గ్రహం ఒకటి బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లాంగ్ పీరియడ్ అంటే ఎక్కువ కాలం ఉండేటటువంటి ఒకే రాశిలో సంచరించేటటువంటి గ్రహాలు కాబట్టి కొంచెం అర్ధాశ్రమ శని కొంచెం భరించడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి శనికి అటు కేతువుకి ఏదైనా జపం చేసుకోవటం అనేది ఒక సూచనీయం. జపం లేకపోతే కనీసం 41 రోజులు అంటే ఇది నెల రోజుల మధ్య చెప్పుకుంటున్నాం. కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి మీరు ఒక 41 రోజులు తిరగటం కానీ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోతే ఉన్నట్టయితే జపాలు చేసుకోవటం. ఇంకా ఆ మధ్యలో ఉన్నారు అనుకోండి, మీరేం చేస్తారంటే శనికి సంబంధించిన నువ్వుల దానం, ఇటు కేతుకు సంబంధించి ఉలవలు దానం ఇచ్చి మన అంటే ఆ పంతులు గారి ఏదో పంతులు గారు గుళ్ళో పంతులు గారు కావచ్చు, లేదా ఎవరో పురోహితులు బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో వారు పిలిచి ఆ సంకల్పం తెప్పించుకుని వాటి యొక్క స్థానాలు మీ పేరు మీ గోత్రనామాలతో పాటు మీ జాతక చక్రంలో మీ రాశి చక్రంలో ఎక్కడైతే శని యొక్క అర్ధాష్టమ శని దోష నివృత్త్యర్థం అలాగే భాగ్యస్థాన కేతుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పేసి చెప్పించుకుని ఆ దానం ఇచ్చేసినట్టయితే వాటి నుంచి మీరు చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. అతి ముఖ్యంగా మీరు దీని గురించి పెద్ద కంగారు పడక్కలేదు. మీరు మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు మహాదశ అంతర్దశ అన్ని యోగకారకంగా ఉన్నట్టయితే వీటి ప్రభావం బాగా తగ్గిపోతుంది. అలాగే అది బాగలేక ఇది బాగలేకపోతే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. చేత ప్రతివారు కూడా తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని నిష్ణాతులు లేని వారి చేత రాయించుకోండి. మీకు మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది, అది గమనించగలరు. శుభం.